If you care about your heart, do cardio. If not, keep wasting time. Your heart remembers everything. If you want a healthy lifestyle, do workouts. If you don't, accept being హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, జిమ్కి వెళ్తే చచ్చిపోతాం అని డిఫరెంట్గా మాట్లాడే వాళ్ళకి అందరికీ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఏంటంటే అసలు ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, ఏంటి కారణాలు అనేది ముందు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అసలు మనం జిమ్లో ఎక్కడ రాంగ్ చేస్తున్నాం హార్ట్ అటాక్ రావడానికి చెప్తానండి. ఏంటంటే డైరెక్ట్ రాగానే వార్మప్ లేకుండా హెవీ ఇంటెన్షన్ వర్కౌట్ చేయడం, ఆ విధంగా చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేది. యాక్చువల్గా ఏం చేయాలంటే రాగానే ఒక 5 to 10 minutes వార్మప్ చేసి ట్రెడ్మిల్ చేసి బాడీ కొంచెం స్ట్రెచింగ్ చేసుకొని వర్కౌట్ చేస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా రాగానే హెవీ వర్కౌట్ హై ఇంటెన్స్ వర్కౌట్ చేయడం వల్ల కూడా రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ ఏంటంటే హెవీ వెయిట్స్ ఈగో లిఫ్టింగ్. ఎవరో వేసారని మనం వేయకూడదండి. మన కెపబిలిటీ ఎంత ఉందో దాని తగ్గట్టుగా చూసుకుని వేస్తే ఇలాంటి రిస్క్స్ అని రావు. నో హెల్త్ చెకప్. ఎందుకన్నా అంటే మన జెనెటిక్గా మన పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 ఏజ్ వాళ్ళు చెక్ చేసుకుంటే వల్ల ఏమంటే మనకి ఏమైనా ముందుగా ఫర్దర్గా ఉంది అని తెలుసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా వర్కౌట్ అనేది ప్లానింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఓవర్ కెఫెన్ ఎందుకు వద్దు అన్నానంటే కొందరు ప్రీ వర్కౌట్స్ అనేసి బ్లాక్ కాఫీ అనేసి ఓవర్గా తీసుకొని వర్కౌట్ హెవీగా చేయాలను. వన్ థింగ్, మన కండిషన్ లెవెల్ ఎలా ఉన్నాయి, మనం చేయగలమా లేదా దాన్ని బట్టి చేయాలి తప్ప ఇలాగా ఎక్స్ట్రాడినరీగా తీసుకొని చేయడం వల్ల హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో పాయింట్, నో రెస్ట్ అండ్ స్లీప్. మనం వర్కౌట్ చేసేప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వడం, నెక్స్ట్ మంచిగా 7 to 8 hours స్లీప్ అనేది ఇస్తే మన మజిల్స్ మన బాడీ రికవరీ అవుతుంది. అంతేగాని రెస్ట్ ఇవ్వకుండా స్లీప్ మంచిగా ఇవ్వకుండా ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఫైనల్గా ఒక విషయం, మీరు బిగినర్ అయితే కనుక ట్రైనర్ని తీసుకోండి. ట్రైనర్ గైడ్ లైన్స్ తీసుకోవడం వల్ల సేఫ్ సైడ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. జిమ్ చేయొచ్చు కానీ జాగ్రత్తగా చేయండి, ఏ హెల్త్ ఇష్యూ రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే మెడికల్ కండిషన్స్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసా? అండి చెప్తా క్లియర్గా. వెయిట్ గెయిన్ అండ్ ఒబెసిటీ, బెల్లీ ఫ్యాట్, type 2 diabetes, high blood pressure, heart diseases, high cholesterol, low stamina and fatigue, weak immunity, frequent illness, joint pain and back pain, poor posture, poor sleep and insomnia, mental stress, anxiety, depression, low testosterone levels, erectile dysfunction, low muscle mass and strength, high risk of heart attack, low energy and motivation, hormonal imbalance, PCOS or PCOD, irregular periods, weight gain after marriage, weight gain after pregnancy, low bone density, osteoporosis, thyroid related issues. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయో. ఎన్ని చూసినా కూడా కొందరు ఏమంటారు తెలుసా, జిమ్కి వెళ్ళేదేంటి 6 packs కోసమా, కండలు పెంచడం కోసమా అని కొందరు అంటూ ఉంటారు. సార్, 6 packs కోసమో కండలు పెంచడం కోసమో కాదండి, హెల్తీగా ఉండడం కోసం, మన హెల్త్ని కాపాడటం కోసమే జిమ్స్ అనేది జాయిన్ అవుతాం. ఓకే, 3-3-3 రూల్. ఫ్రెండ్స్, 3-3-3 రూల్ ఏంటో చెప్పమంటారా? ఎవరైతే బతికిస్తారో జిమ్ రావడానికి, ఎవరైతే లెగడానికి బతికిస్తారో, ఎక్కువ టైం చేయాల్సి వస్తుంది అని ఆలోచిస్తారో వాళ్ళ కోసం ఈ 3-3-3 రూల్ ఏంటో చెప్తాను రండి. 3 minutes మొబిలిటీ, నెక్ రొటేషన్, షోల్డర్ రొటేషన్, హిప్ రొటేషన్. ఇది చేయడం వల్ల జాయింట్స్ ఫ్రీ అవుతాయి. 3 minutes స్ట్రెంథనింగ్, పుషప్స్, పుల్అప్స్, సిటప్స్, ప్లాంక్. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బిల్డ్ మజిల్ అండ్ బూస్ట్ మెటబాలిజం. 3 minutes కార్డియో, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్, హై నీ అప్స్. ఇది చేయడం వల్ల ఏంటంటే మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు స్టామినా బిల్డ్ అవుతుంది. టోటల్లీ 9 minutes వర్కౌట్ బాసు. ఇదన్నా చేయండి. ఎక్విప్మెంట్ లేదు, టైం కూడా పెద్దగా ఏం లేదు, ఒక 9 minutes ఇంట్లో ఉండి ట్రై చేస్తే తర్వాత జిమ్కి వచ్చి బెస్ట్గా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Ready to try the 3-3-3 rule? Drop yes, Ray, in the comments. Friends, today general knowledge question: which fat is known as good fat? Once again, which fat is known as good fat?
ఫ్రెండ్స్ చూశారు కదా, కింద ఆప్షన్స్ పెడతాను, గెస్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.